తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోనుందా? పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నారా? ఆ సాహసం చేసేది ఎవరు? ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేయనుందా? ఏమీ జరగాలన్నా పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూడాల్సిందేనా? తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ వేడితో బీఆర్ఎస్ నుండి వలసలు ప్రారంభమయ్యాయా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు కావస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాటల తూటాల వర్షం కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారు బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఇంద్రవెల్లి సభ నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించారు. మరోవైపు గులాబీ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు కవితలు హామీల అమలు పేరుతో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే 17 పార్లమెంటు నియోజకవర్గాల రివ్యూ పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫిబ్రవరి 17 తన పుట్టినరోజున పార్టీ కార్యకర్తలకు ప్రజల మధ్యలోకి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఫిబ్రవరి నెల నుంచి పాలిటిక్స్ హీట్ పీక్స్లోకి చేరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మధ్యలో బీజేపీ పార్టీ తనదైన శైలిలో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ తెలంగాణలో బస్సు యాత్ర చేపడుతోంది. జాతీయ అగ్రనేతలు పాల్గొనేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపైన పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత దృష్ట్యా కమలం పార్టీ విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు చూస్తుంటే 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నిలబడ్డం కష్టమే అన్న ఆలోచన కలుగజేస్తున్నారు. దానికి ధీటుగా అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం తమకు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్కు చెందిన 5 ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణలో కలకలం రేపింది. అయితే తాము అభివృద్ధి నిమిత్తమే సీఎంను కలిశామని, అందులో తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు వేయడంతో అంతా నిశ్శబ్దమైనా ఎక్కడో ఏదో మూల రానున్న రోజుల్లో పొలిటికల్ గేమ్ ఏ మలుపు తీసుకుంటుందో, అందుకు బీఆర్ఎస్ ముందు పావులు కదుపుతుందా లేక కాంగ్రెస్ నుంచి మొదలవుతుందా, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు సాగనున్నారన్న ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 కాగా సిపిఐతో కలుపుకుని 65 మాత్రమే. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలుండగా ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. దీంతో ప్రభుత్వం బొటాబొటీ మెజారిటీతో నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొద్ది మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నా ప్రభుత్వాన్ని పడగొడుతుందా లేక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను హస్తగతం చేసుకుని కాంగ్రెస్ నిలబడుతుందా అన్న ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి. ఈ నెలలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏంటో తేలనుంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటులో 12 స్థానాలు గెలిపే లక్ష్యమని బీఆర్ఎస్ ప్రకటించింది. అదే క్రమంలో 10 నుంచి 14 సీట్లు గెలవాలని కాంగ్రెస్, 2 అంకెల సీట్లే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లను ప్రజలు కట్టబెడతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బీజేపీ రామమందిర నిర్మాణం కలిసి వస్తుందన్న ఆశతో ఉంటే శాసనసభ ఎన్నికల ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని, తమకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు పట్టం కడతారని
కాంగ్రెస్ ధీమాగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో కొద్దిమంది ఎమ్మెల్యేలపై ఉన్న ప్రతికూలత వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ అయినా బీఆర్ఎస్కే ప్రజలు ఓటు వేస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా 3 పార్టీలు తమకు అనుకూల అంశాలతో ఎన్ని సీట్లు గెలుస్తామన్న లెక్కలు వేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఏ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగినా, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగినా పార్లమెంట్ ఎన్నికల ముందు పరిస్థితి బూమరాంగ్ అవుతుందా అన్న టెన్షన్ ఇరు పార్టీలోనూ ఉంది. 2 పార్టీలు కూడా వేచి చూసే ధోరణితో ఉన్నాయి. బీఆర్ఎస్ను చీల్చి ఎమ్మెల్యేలను తాము చేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అది సానుభూతి మంత్రంగా పనిచేస్తుందేమో అన్న ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. ఇది తమకు ప్రతికూల ఫలితాలు ఇస్తుందేమో అన్న యోచనతో ఎన్నికల తర్వాతే ఏది చేయాలన్నా అనే వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా అభిప్రాయాన్ని కాదని తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుందని, అది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటరు పట్టం కట్టేందుకు దోహదం చేయడమే కాకుండా తమ పార్టీ ప్రతిష్ఠ మరింత మసకబారే ప్రమాదముందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చి వేచి చూద్దామని ఆ పార్టీ వలలో పడవద్దని తమ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆపరేషన్ ఆకర్ష్ ఆధారపడి ఉందనే చర్చ సాగుతోంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో ఆ పార్టీ ముందుగా, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఛాన్స్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు కట్టబెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ధైర్యం చేసే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు గెలవకపోయినా 5 ఏళ్ల పాటు ఏ భయం లేకుండా ప్రభుత్వం ఉండాలంటే బీఆర్ఎస్ను చీల్చక తప్పని పరిస్థితి ఆ పార్టీకి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు నిలబెట్టుకున్నా గులాబీ పార్టీ కాంగ్రెస్ను పడగొట్టే ప్రయత్నాలు చేయవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే సీఎం పీఠం పోగొట్టుకున్నామన్న భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ను పడగొట్టడం బీఆర్ఎస్కు కష్టమనే చెప్పాలి. ఎంఐఎంతో కలుపుకున్న బీఆర్ఎస్కు ఉన్న మెజారిటీ 46 స్థానాలే. ఆ క్రమంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టాలంటే మరో 14 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. అయితే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్లస్ బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ను దించాలన్న 13 మంది ఎమ్మెల్యేలు కావాల్సిందే. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో కలిస్తే ఎంఐఎం దూరమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఎంపీ సీట్లు అన్నీ దక్కించుకోగలిగితే కేసీఆర్ తనదైన శైలిలో రాజకీయాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రతికూలంగా ఉంటే ఆచితూచి రాజకీయాలు చేయాల్సి ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను చీల్చక తప్పని పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. అలాగే అధికారంలో లేని పరిస్థితుల్లో 5 ఏళ్లు పార్టీని కాపాడుకోవడం కూడా బీఆర్ఎస్కు తలకు మించిన పని అవుతుంది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ లేట్ అయినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరో ఒకరు స్టార్ట్ చేయడం అనేది ఇరు పార్టీలకు తప్పనిసరి పరిస్థితి. అయితే ముందుగా పావులు ఎవరు కదుపుతారు, కాంగ్రెస్సా బీఆర్ఎస్సా అన్నది వేచి చూడాలి. అంతేకాకుండా బీజేపీ ఎంఐఎం స్టాండ్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అన్నది కూడా ఆసక్తికరమే. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించడం మాత్రం ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి.